ఎండలు మండిపోతున్న వేసవిలో మా టెర్రస్ గార్డెన్లో హార్వెస్ట్ చేసిన పంట అండి. ఈరోజు మీకు ఈ దిగుబడి చూపిస్తూ అవి ఎక్కడి నుంచి కోసాను ఏంటి అన్నది చూపిస్తానండి. హాయ్ అండి, నమస్తే. నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి. ఎండలు పక్కన చుర్రుమంటున్నాయండి, మనమే తట్టుకోలేకపోతున్నాము. పాపం మొక్కలు ఇంకెంత అల్లాడిపోతూ ఉంటాయండి. అందుకోసం ఈ టెర్రస్ గార్డెన్లో గ్రీను నెట్ ఉంటుంది కదండి, అదంతా పైన వేసేసాము. చక్కగా మెల్లిగా ఆ కొత్త మొక్కలు కూడా నాటాం కదండి, ఆ విత్తనాలు వేయడం ఇవన్నీ చూపించాను కదా. ఆ మొక్కలన్నీ ఇలాగ మెల్లిగా పాకడం మొదలైనాయండి. దిగుబడి కూడా స్టార్ట్ అయ్యింది. ఆనవ, బరబాటి, కాకర, పొట్ల ఇటువంటివన్నీ వేసాము. ఆనవ ఈ టెర్రస్ మీద అంతా ఎండ డైరెక్ట్గా రాకుండా గ్రీన్ నెట్ వేయడంతో అండి అవి కూడా పచ్చదనం కిందే ఉన్నాయి. మేము కూడా ఎప్పటికప్పుడు వాటికి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వడం, వాటరింగ్ కూడా 2 పూట్ల చేయడం ఇవన్నీ చేస్తున్నాము. ఆనప హార్వెస్ట్ చేసామండి ఇక్కడ పాదు నుంచి. ఆ తర్వాత బరబాటీలు అయితే ఫస్ట్ టైం అని చెప్పాను కదండి, వీడియో కూడా నేను పెట్టాను, హార్వెస్ట్ చేస్తున్న వీడియో. అలాగా మాకు ఈ బరబాటీలు చక్కగా వేసుకోవచ్చు అని ఆ టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి. ఈజీగా కూడా ఉంది ఆ ప్లాంట్ పెంచడం, అదిని హార్వెస్ట్ చేయడం కూడా సులువుగా ఉంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈజీగా కాస్తుందండి. కొంచెం పురుగు పుట్ర ఏవో ఉంటాయి, మరి అలాగా మన జాగ్రత్తలు మనం తీసుకుంటాం అనుకోండి. అలాగా ఇక్కడ ఈ ఏరియాలో బరబాటి కూడా హార్వెస్ట్ చేసాము, ఆనపకాయ కూడా హార్వెస్ట్ చేసేసామండి. ఆ రెండు కూడా ఇక్కడ ఈ పందిరి దగ్గర ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ పెద్ద పెద్ద టబ్స్, బ్లాక్ టబ్స్లో గోర్చికుడు వేసామండి. అలాగే బెండ కూడా ఉంది, ఒక మొక్క బెండ ఉంది, చిన్న గోర్చికుడు మొక్కలు కూడా 2 ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేసాము. అంటే నేను ఓన్లీ కాయగూరలు కోసినవే చూపిస్తున్నాను అనమాట. ఈవేళ ఈ కాయగూరలతో పాటు పూలు కూడా కోసానండి. ఆ పూలు వీడియోలో ఈ కాయగూరలు కూడా మీకు కనిపిస్తాయి. ఇక కాకర, ఇక్కడంతా కూడా కాకర ఒకటే పాదు పెట్టామండి, అది చక్కగా అలుక్కుంది. ఆ కాకర కూడా ఇదే ప్లేస్లో ఈ కుండీలోనే వేసామన్నమాట. ఇక చిన్న చిన్న కాయలు ఉన్నాయి. ఈ బరబాటీలు కూడా చిన్న చిన్న కాయలు వదిలేసామండి, ఎందుకంటే ఒకటేసారి చిన్నకాయలు ఇవన్నీ కోసేస్తే మనకి దిగుబడి ఎక్కువ ఇచ్చేసినా మనకి ఖర్చు అవ్వాలి కదండి. ఇదిగోండి కాకర హార్వెస్ట్ చేసాము. ఇంకా కొద్ది కొద్దిగా చిన్న చిన్న పిందులవి ఆ పాతికే వదిలేసామన్నమాట. కాకర కూడా అండి మనం హ్యాండ్ పాలినేషన్ చేయాలి, ఇటువంటి ఇబ్బంది ఏమి ఉండదు, చక్కగా దిగుబడి వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆనబ, పొట్ల, బీర ఉన్నాయనుకోండి, అవన్నీ హ్యాండ్ పాలినేషన్ కోసం రోజు సాయంత్రం అయితే చూసుకుంటూ ఉండాలి. కాకరతోటి ఆ ఇబ్బంది ఏమి ఉండదండి, అవే కాస్తూ ఉంటాయి. సరైన విత్తనం మనకి దొరకాలండి, దొరికిందంటే మాత్రం చక్కగా దిగుబడిస్తుంది. చీడలో పేడలో ఇబ్బంది కూడా కాకరకి పెద్దగా ఉండదండి. ఇవ్వండి ఇంకా చిన్న చిన్న కాయలు ఉన్నాయి. ఇంకా తర్వాత ఓ 4 రోజులు పోయాక మళ్ళీ అవి ఎదుగుతాయి కదండి. అన్నీ ఒకటేసారి చిన్న పెద్ద కోసేయడం ఎందుకు, అందుకని కోయలేదన్నమాట. ఎలానా పెద్ద గ్రో బ్యాగ్స్లో వేస్తేనండి ఆ మొక్కలు ఎదగడం ఏంటి, దిగుబడి ఏంటి మనకి చక్కగా ఉంటుందండి. కాయలు కూడా ఎక్కువ కాస్తున్నాయి. చిన్న చిన్న టబ్స్లో పెట్టి యాతన పడే కంటే ఆ ఒక్క పెద్ద టబ్లోనే మేము ఇంచుమించు కనిపిస్తున్నాయి కదండి, 4-5 దాకా పెట్టాం. పందిళ్ళు కూడా ఉండాలండి, అప్పుడే మొక్కలు ఇటువంటి తీగజాతి మొక్కలు పెరుగుతాయి. ఇక్కడైతే 2 లేయర్స్ కింద వేసామండి పందిరి. అంటే ఇక్కడ ప్యాషన్ ఫ్రూట్, ఇదివరకు నేను ఒక వీడియోలో ఆ ప్యాషన్ ఫ్రూట్ మొక్క కూడా నేను డీటెయిల్గా చూపించాను. ఆ ప్యాషన్ ఫ్రూట్స్ కూడా వద్దన్నా కాసేస్తున్నాయండి. అవన్నీ తీగలు తీసేసి ఆ పైకి ఎక్కిద్దామని చూస్తే ఏదో ఒక మూలన పువ్వు అది పండు కింద, కాయ కింద మారిపోతుంది. ఇలా 2 లేయర్స్ కింద ఆ పైన అంతానేమో గ్రీన్ మ్యాట్ వేసేసాము, కింద పాకిస్తున్నామండి తీగలు. ఇక్కడ కూడా అంతేనండి, 2 లేయర్స్ కింద వేసేస్తాం అనమాట. ఇక్కడ కూడా బరబాటి, కాకర, ఆనబ ఈ పాట్లో కూడా. బరబాటి మాత్రం ఇంత ఎక్కువ కాస్తుందని నాకు పెంచేదాకా తెలియదండి. చక్కగా ఒకటే ఎక్కువ ప్లేస్ లేదు, ఏదో ఒక మొక్క 4 కాయలు కాయాలనుకున్న వాళ్ళు ఈ బరబాటి లాంటివి చూస్ చేసుకోవచ్చండి. ఇక్కడ చిక్కుడు, ఈ చిక్కుడు కూడా ఇక్కడ ఉగాది అయిపోతే పీకేయాలంటారు, పాదు హెల్తీగా ఉంది కదా అని ఉంచాను. ఇది కూడా 1-2 కాయలు బాగానే కాస్తుందండి, అసలు చూద్దాం అన్నట్టుగా అలా ఉంచేస్తాను అనమాట. ఇది చిన్న 20 లీటర్ల బకెట్టే. ఇదివరకు 2-3 సార్లు నేను హార్వెస్ట్ చేస్తున్న వీడియోలో ఈ చిక్కుడు పాదు నుంచి కోయడం చూపించాను మీకు. బాగా కాస్తుందండి ఆ చిక్కుడు. ఇలాగ సెకండ్ ఫ్లోరు టెర్రస్ గార్డెన్లో మన ఇంటి అవసరాలకి సరిపడా కాయగూరలు ఏవో ఒకటి అలా కాస్తూనే ఉంటాయండి. ఇంకా రైతు బజార్కి వెళ్ళడం, కాయగూరలు తెచ్చుకోవడం ఇటువంటివి మానేసి చాలా కాలం అయ్యింది.
మండు వేసవిలో కూడా మనం మొక్కలకి కొద్ది కొద్ది జాగ్రత్తలు అవి తీసుకున్నాం అనుకోండి, చక్కగా దిగుబడిస్తాయండి. ఇక్కడ కూడా ఉంది చిక్కుడు, ఇక్కడ 1-2 కాయలు ఇక్కడ కూడా వచ్చినాయి. ఎందుకంటే ఇప్పుడు అన్నసేసాను కదండి చిక్కుడికి. ఎండుకాయలు కోసేసాం అనుకోండి, ఎవరికైనా విత్తనాలకు ఇచ్చుకోవచ్చు. ఇదిగోండి అలాగ కొద్దిగా చిక్కుడుకాయలు వచ్చినాయి. పాదు హెల్తీగా ఉంది కదా అని ఇంకా అలా ఉంచేసామండి చిక్కుడు పాదులు 2 బాటిల్లో కూడాను. ఇక ఈ మూల నల్లేరు కాళ్ళు కూడా ఉన్నాయి, ఇక అవి ఇంకేం కొయ్యలేదు. ఇదండి సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్లో కోసుకొచ్చిన కాయగూరలు అనమాట. ఇక ఫస్ట్ ఫ్లోర్ గార్డెన్లో అండి, అదే టెర్రస్ గార్డెన్లో చిక్కుడండి. ఇది మనకి దాన్ని ఏంటండి చెట్టు చిక్కుడు అంటారు కదా, పొద కింద పెరిగేది. ఇది కూడా కాస్తుందండి కాయలు. ఇవి కూడా ఇంకా ఎక్కువ మొదలవలేదు, 1-2 కాయలు కాస్తున్నాయి. ఇక్కడ కూడా గోరు చిక్కుడు ఉందండి ఒకటి, అది కూడా కోస్తున్నాను. ఏముందండి 2-3 రకాలు చిక్కుళ్ళు అది మిక్స్ చేసేసి టమాటా కానీ వంకాయ కానీ వేసేసి వండేస్తే అదొక కర్రీ కింద బాగానే ఉంటుంది కదండి. అలాగే ఏవో కొంచెం కొంచెం వస్తున్నాయండి చిక్కుళ్ళు. ఇక వేసవకాలం వచ్చింది అంటే చిక్కుడు పంట తక్కువే, కాకపోతే బరబాటి మాత్రం చక్కగా పండుతుందండి. కాబట్టి చిక్కుడు వెరైటీయే కాబట్టి బరబాటి లాంటిది మనం ఈ సమ్మర్లో పెట్టుకోవచ్చు. ఇక మామిడికాయలు మన ఉగాది కోసాను కానీ ఇక ప్రత్యేకంగా ఏమి హార్వెస్ట్ చేయట్లేదండి. పూజకి అవసరమయ్యే పూలు కూడా కోసామండి. కాకపోతే అవి హార్వెస్ట్ చేస్తూ ఇవి కూడా హార్వెస్ట్ చేస్తున్నాము. ప్రత్యేకంగా కాయగూరల హార్వెస్టే కాబట్టి ఇదిగోండి బెండకాయలు ఇక్కడి నుంచే కోసామన్నమాట. ఆ బెండ మొక్కలు ఇవన్నీ ఆ కాయగూరలు ఎక్కడి నుంచి కోసాము ఏంటన్నది చూపిస్తున్నానండి. ఇక అయిపోయింది ఆ సెకండ్ ఫ్లోర్ టెర్రస్, ఫస్ట్ ఫ్లోర్ టెర్రస్ అయిపోయింది. ఇక గ్రౌండ్ అండి, ఆ గ్రౌండ్లో దొండకాయలు ఒక్కటే పండుతాయండి ఇక్కడ కాయగూరలు. మిగిలినవన్నీ కూడా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెనే. ఎక్కువ సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్లో కాయగూరలు పెడతామండి. ఇదంతా ఆ దొండపాదుతో పాటే ఇప్పుడు పొట్ల ఆనబా కూడా ఎక్కిచ్చేసామండి. అవి కూడా అంటే పందిరి పెద్దగానే ఉంది కదా, వేసవకాలం కదా అన్నట్టు ఈ దొండకాయలు హార్వెస్ట్ చేసాము. గ్రీవర్లీ పెయింట్ ఈ ప్లేస్ అంతా కూడా మనకి కూర్చోవడానికి కూడా ఆహ్లాదకరంగా ఉంటుందండి. అలాగే ఈరోజు మా కాయగూరలు చూపిస్తూ కోసినవి అవి ఎక్కడి నుంచి కోసాము ఏంటి అంటే రివర్స్ అనమాట. కోస్తూ కాకుండా కోసేసిన తర్వాత మీకు ఆ చెట్లు ఇవన్నీ చూపించడం నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూశారు కదా రకరకాల కాయగూరలు, 2-3 రోజులు వంటలకు చూసుకోక్కర్లేదండి. ఇవన్నీ మనం సేంద్రియంగా పండించుకుంటే ఆ టేస్ట్ ఇదంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది కదండి. కాబట్టి మీరు కూడా ఇలాగా కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ ఎలా చేయాలి ఏంటి అన్నది మీకు నేను చాలా వీడియోస్ డీటెయిల్డ్గా చూపించాను. అవి ఫాలో అయితే అండి కిచెన్ వేస్ట్తో చక్కటి కంపోస్ట్ సులువుగా మనం ఎలా తయారు చేసుకోవచ్చు ఏంటన్నది మీకు చక్కగా డీటెయిల్డ్గా తెలుస్తుంది. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.